మీరు పెట్టుకున్నటువంటి హైడ్రా అంతా కూడా ఈరోజు చేస్తున్నటువంటి పనుల్లో నేను ఒకటే అడుగుతున్నాను. దాదాపు 30 చెరువుల్లో 85% ఆక్రమణ జరిగినట్టుగా హైదరాబాద్లో 30 చెరువుల్లో 85%, 104 చెరువుల్లో 15% ఆక్రమణ జరిగినట్టుగా కొన్ని లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి కొంతమంది అక్రమార్కులు కోర్టుకు వెళ్ళి కోర్టును ఆశ్రయించి ఏదో ఆర్డర్ పట్టుకొచ్చేసి ఇంకొందరు రకరకాలుగా ప్రయత్నాలు చేసి మరి అవన్నీ కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి దీనికి ఏమైనా చట్టబద్ధత ఏమైనా ఏర్పాటు చేసి ఈ హైడ్రాకు చట్టబద్ధత ఏర్పాటు చేసి హైడ్రాకి పూర్తి అధికారాలు ఇచ్చి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి దాంట్లో అధికారాన్ని నియమించి మరి ఇవన్నిటిని కూడా పూర్తిగా డిమాలిషన్ చేసి ఈ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వపరం చేసుకొని దాంతోపాటు రేపు ప్రొటెక్షన్ చేసుకోవడానికి మీరు ఏ రకమైనటువంటి మరి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వానికి చెప్పాలా. వారన్నిటిని ఫెన్సింగ్ చేస్తారా, ఆక్రమించుకున్నటువంటి వాటిని తొలగించేసి ఈ భూములకి మరి ఫెన్సింగ్ చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా, మరి లేకుంటే సీసీ కెమెరాలు పెట్టేసి వాటిని ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్ కాకుండా మీరు ఏమైనా చర్యలు తీసుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా. మరి అదే మాదిరిగా ఇప్పుడు కూకట్పల్లిలో మైసమ్మ చెరువులు అత్యధికంగా కబ్జా జరిగినట్టు చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా మైసమ్మ చెరువు, బహదూర్పూర్లోని మీరాలం చెరువు, జీడిమట్లలో ఫ్యాక్స్ సాగర్, సరూర్ నగర్ వద్ద ఒక చెరువు, పెద్ద చెరువు, నాచారం వద్ద చెరువు, మల్కాజ్గిరి బండ చెరువు, రామంతపూర్లో చిన్న చెరువు, మల్కాజ్గిరి సఫల్గూడ నడిమి చెరువు, మూసాపేటలో కాముని చెరువు, మల్కాజ్గిరిలో ముక్కిడి చెరువు, షేక్పేటలో హతం చెరువు, రాయం దుర్గం చెరువు, ఈ రకంగా చెప్తూ పోతుంటే ఈ చెరువులన్నీ కూడా కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూములు ఈరోజు అన్యాక్రాంతమైనాయి కదా. వాటన్నిటిని కూడా రికవరీ చేసి వాటన్నిటిని కూడా ఫెన్సింగ్ పెట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది. అదే మాదిరిగా పాత బస్తీలో ఎప్పటిలోగా ఓవైసీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని గుంజుకొని వాపస్ తీసుకొని అక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టి మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చెరువుల్ని రిస్టోరేషన్ ఎప్పటిలోగా చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అదే మాదిరిగా ఆ ప్రాంతంలో కొన్ని వేల ఇండ్లు ఈరోజు చెరువుల్లో కానీ ప్రభుత్వ భూముల్లో కానీ ఈరోజు నిర్మాణం చేసుకున్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ని అన్నింటినీ కూడా ఎప్పటి లోపల డిమాలిష్ చేసి అవన్నీ ప్రభుత్వపరమైనటువంటి భూముల్ని ప్రభుత్వం మరి వాపస్ తీసుకొని ఫెన్సింగ్ చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.